హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ కీర్తి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు డిజైన్ వచ్చేసి చాలా యూనిక్ అండ్ అలాగే చాలా గ్రాండ్ లుక్ డిజైన్ అండి. ఇవాళ రేపు ట్రెండ్ నడుస్తుంది కదా పైతానీ శారీస్, వాటిలో ప్యారెట్ డిజైన్ ఉంటుంది కదా, దాని కాంబినేషన్లో ఒక మంచి డిజైన్ అండి. వాటికి కావాలి మెటీరియల్ వచ్చేసి ఇలా బీడ్ తీసుకున్నానండి. ప్యారెట్ బీడ్ మార్కెట్లో అయితే ఈజీగా దొరికేస్తుంది, వుడన్తో ఉంటుందన్నమాట. ఇదిగోండి, వీటిలో కలర్స్ అయినా ఉంటాయి, రెడ్, బ్లూ, గ్రీన్, అలా మనకి ఏ కలర్లో కావాలంటే మ్యాచింగ్ శారీ మ్యాచింగ్ ఉండేలా చూసుకోండి. అండ్ అలాగే ఈ బీడ్ తీసుకున్నానండి, స్క్వేర్ షేప్లో ఉంది. పర్ల్ ఎందుకు తీసుకున్నానో తర్వాత వీడియోలో చెప్తానండి. అండ్ అలాగే కాటన్ మ్యాచింగ్ కలర్ థ్రెడ్ ఉండాలి, పళ్ళు మ్యాచింగ్ ఉండాలి, హెమ్మింగ్కి వాడతాం కదండి ఆ నీడిలు. ఇంకొచ్చేసి సిల్క్ థ్రెడ్ మ్యాచింగ్ జరీ థ్రెడ్ అండి, చాపీస్ అండి, మార్క్ పెట్టుకోవడానికి, టేప్, గ్లూ అండ్ సిజర్. ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఫాస్ట్గా డిజైన్ కంప్లీట్ చేసేస్తాము ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి ఇలా శాంపుల్గా అయితే క్లాత్ తీసుకున్నానండి. క్లాత్ పైన ఇలా 2 ఇంచెస్ ఇలా గ్యాప్ ఇచ్చేసి మార్క్ పెట్టుకున్నానండి. ఈ డిజైన్కి కొద్దిగా దూరం ఉంటేనే బాగుంటుంది. కావాలంటే మీరు ఇంకా 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, లేదు హెవీగా కావాలంటే 2 ఇంచెస్ ఇలా గ్యాప్ పెట్టుకోండి. మరీ దగ్గర బాగుండదు, 2 ఇంచెస్ అయినా మినిమం ఉండాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి, ఇక్కడ వచ్చేసి హెమ్మింగ్కి వాడతాం కదండి ఆ నీడిల్ తీసుకున్నాను. ఇంకొచ్చేసి కాటన్ థ్రెడ్ తీసుకున్నానండి. మొత్తం 4 వరుసలు కాటన్ థ్రెడ్ ఉంది. పళ్ళు మ్యాచింగ్ ఉండేలా చూసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇలా వచ్చేసి మొత్తం 8 వరుసలు థ్రెడ్ అవుతుందండి. ఇక్కడ కింద ఒకటి చిన్నది ఒక నాట్ అయితే వేసుకున్నాను. ఇలా వేసిన తర్వాత ఇక్కడ మనం మార్క్ పెట్టుకున్నాం కదా, మార్క్ పెట్టిన దగ్గర ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి ఇలా థ్రెడ్ని అయితే ఇలా వేసుకోవాలి. ఇలా పార్టిషన్ చేసుకోవాలండి. ఇక్కడ 4 వరుసలు, ఇక్కడ ఒక 4 వరుసలు మధ్యలో ఇలా నీడిల్ అయితే ఇలా తీసుకోవాలి. నాట్ అనేది వెనకాల వచ్చేలా చూసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇలా పర్ల్ వేసుకోవాలండి. పర్ల్ బీడ్ వేసుకున్నాను. తర్వాత మళ్ళీ ప్యారెట్ బీడ్ వేసుకోవాలండి. ప్యారెట్ బీడ్ ఇక్కడ రాంగ్ సైడ్ ఇలా వేసుకోండి. ఇక్కడ మనం పైకి ఇలా లాగే వరకు ఇదిగోండి, ఇలా వేసుకునే వరకు ఇలా ఇక్కడ ఇది స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇదిగోండి, ఈ బీడ్ తీసుకున్నానండి. ఈ బీడ్ మన అవసరం లేదు, కావాలంటే మీ ఇష్టం, ఇక్కడ హోల్ నుంచి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్ అయినా ఇలా వేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా వేసుకున్న తర్వాత ఈ బీడ్, ఇది స్క్వేర్ బీడ్ ఏదైతే ఉందో అది వదులుకొని ప్యారెట్ బీడ్ ఏది ఉందో మళ్ళీ పర్ల్ ఉంది కదా ఆ మధ్యలో నుంచి, ఆ గ్యాప్లో నుంచి ఇలా థ్రెడ్ అయితే బయటికి తీసుకోవాలి. ఇలా ఇదిగోండి, కొద్దిగా ఇలా లాగితే ఇలా అయితే డిజైన్ అయితే ఇలా వస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడైతే ఒక 2 రౌండ్స్ ఇలా తిప్పేసి నాట్ వేసేసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి, ఇలా వేసుకొని మళ్ళీ ఈ పర్ల్ బీడ్, ఇదిగోండి ఇలా పర్ల్ బీడ్, మళ్ళీ ఈ ప్యారెట్ బీడ్ లోపల నుంచి ఈ థ్రెడ్ని అయితే ఇలా తీసుకురావాలి బయటికి. ఇలా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఈ ఎక్స్ట్రా థ్రెడ్ ఏదైతే ఉందో ఇక్కడ ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మొత్తం 150 స్టాండ్స్ అండి సిల్క్ థ్రెడ్. ఇదిగోండి, ఇలా గ్లూ పెట్టేసి రెడీ చేసి పెట్టుకున్నాను. మొత్తం 150 స్టాండ్స్ ఉంది. కావాలంటే కొద్దిగా ఎక్కువ కావాలి, ఒత్తుకు కావాలంటే ఎక్కువ, ఇంకా కొద్దిగా ఎక్కువ 200 అయినా పెట్టుకోవచ్చు. ఇంత వచ్చేసి మన ఇష్టం అండి, 1 ఇంచ్ అయినా 1.5 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు. చిన్న నీడిల్ అండి, హెమ్మింగ్కి వాడతాం కదా ఆ నీడిల్. ఇంకొచ్చేసి గోల్డెన్ కలర్ జరీ థ్రెడ్ అయితే వేసుకున్నాను. ఇదిగోండి, ఇలా ఇక్కడైతే నాట్ వేసుకోవాలి. ఈ డిజైన్ ఏ శారీకైనా పట్టు శారీస్కి బాగుంటుంది, కానీ ఇవాళ రేపు చాలా ట్రెండింగ్ నడుస్తుంది కదా పైతానీ శారీస్కి, వాటికైతే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా ఈ పర్ల్ ఎందుకు వేసుకున్నానండి. పర్ల్ ఈ డిజైన్కి కొద్దిగా హైలైట్ అనేది వస్తుందన్నమాట శారీస్కి.
ఇక్కడ నేను శాంపిల్గా అయితే వేస్తున్నాను, కానీ శారీస్కి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది ఈ డిజైన్. పర్ల్ కావాలంటే మీరు కొద్ది పెద్దగా మీడియం సైజులో ఉన్న అలా అయినా పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది డిజైన్ అయితే. ఇలా వేసుకున్న తర్వాత కింద ఎక్కడ ట్రిమ్ చేసేస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇలా డిజైన్ అయితే చాలా బాగుంటుంది, మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి నేను ఫైనల్ లుక్ మొత్తం వేసి డిజైన్ వేసి కంప్లీట్ చేసి చూపిస్తాను ఫైనల్ లుక్. ఫ్రెండ్స్ ఇదిగోండి డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉందండి. చూసారా ఎంత బాగునిపిస్తుంది కదా. శారీకి అయితే ఇంకా సూపర్ ఎక్సలెంట్ కనిపిస్తుంది, మీరు ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ప్రైస్ వచ్చేసి 500 to 600 ఈజీగా పెట్టుకోవచ్చండి. ఏరియా వైజ్ ఎక్కువ తక్కువన్నా చేసుకోవచ్చు. డిజైన్ ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంది, మీరు ట్రై చేసి చూడండి, కమెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.